హైకోర్టులో జారీ చేసిన పిటిషన్ మీద మా క్రైమ్ బ్యూరో చీఫ్ సంపత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆ పిటిషన్ ఎప్పుడు విచారణకు రాబోతుందన్న అంశం మీద సంపత్ అప్డేట్స్ ఏమున్నాయి ఈ విషయం మీద? సంపత్, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్, హౌస్ మోషన్ పిటిషన్ ఎప్పుడు విచారణకు రాబోతోంది? మొత్తానికి ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ కానుంది. దీనికి కౌంటర్గా అనుకోవచ్చు. మరోవైపు మరో పిటిషన్ ఫైల్ అయింది. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో, అంటే రాత్రి సమయంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ ఇప్పుడు వివాదమైంది. స్వస్తిక్ గుర్తుతో ఏదైతే ఎలక్షన్స్ టైంలో ఓటరు తన ఓటును వేసినటువంటి స్వస్తిక్ గుర్తుంటుందో, స్వస్తిక్ ఎంబ్లంకు మినహాయించి మిగతా ఏ గుర్తులతో ఓటు వేసినా అక్కడ ఉన్నటువంటి అది ఫింగర్ ప్రింట్ కావచ్చు, లేదంటే మిగతాది కావచ్చు, దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కానీ స్వస్తిక్ సింబల్తో పాటుగా మిగతా ఏ గుర్తులు ఉన్నా కానీ దాన్ని ఓటు కింద పరిగణించాలి, చెల్లని ఓటు కింద చూడడానికి లేదంటూ స్పష్టమైనటువంటి సర్క్యులర్ని జారీ చేసింది. దీంతోనే ఇప్పుడు వివాదం రేకెత్తుతోంది. బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టులో. దీంట్లో అనుమానాలు ఉన్నాయి. రాత్రిపూట ఎందుకు జారీ చేసింది అనే దానిపైనే మెయిన్గా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ రోజు ఎలక్షన్స్ అయ్యాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. 2 రోజుల సమయం ఉంది. నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అబ్జర్వర్లకు కానీ, ఎలక్షన్ మానిటరింగ్ చేసే అధికారులకు కావచ్చు, లేదంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అనుమానాలు ఉన్నా లేదంటే దాంట్లో ఉన్నటువంటి దానిపైన, ఎందుకంటే మొత్తం ఎలక్షన్స్ ప్రాసెస్ ఏదైతే మన పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటన్నిటిని సీల్ చేసి ఆ బాక్స్ని అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్లోకి పంపిస్తారు. అప్పటివరకు దాని తర్వాత రివ్యూలు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి. అక్కడ జరిగిన ఎన్నికల తతంగం పైన దానిపైన రివ్యూలతో పాటుగా మీటింగ్లు ఉండి ఎలా జరిగింది ఎన్నికల దానిపైన ఒక బ్రీఫింగ్ కూడా ఉంటుంది. సో అట్లాంటి టైంలో మొత్తం విషయాలు ఒకవేళ నిజంగానే స్వస్తిక్ సింబల్తో పాటుగా వేరే స్టాంపులను కావచ్చు, వేరే గుర్తులను కావచ్చు వాడి ఉంటే ఆ విషయాన్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ ముందే అనౌన్స్ చేయలేదు? ఆన్ టైం పైన ఒక రోజు ముందు, అంటే ఈరోజు ఎన్నికల కౌంటింగ్ ఉంటే నిన్న రాత్రి సమయంలో 10 గంటల 11 గంటల సమయంలో ఎందుకు సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చింది? దీనిపైననే పిటిషనర్స్ ప్రశ్నిస్తున్నారు సూటిగా. దానిపైన లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలైంది. ఎందుకంటే అత్యవసర పిటిషన్ కింద దీన్ని పరిగణించి విచారణ చేపట్టాలని వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అయితే చీఫ్ జస్టిస్ దగ్గర ఈ పిటిషన్ ఫైల్ అయింది. మనకున్న సోర్సెస్ని బట్టి చీఫ్ జస్టిస్ నుంచి మరో కోర్టుకు దాన్ని బదిలీ చేయనట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా ఆన్లైన్ ఏ జడ్జి దగ్గరకు వెళ్తున్నది తెలాల్సి ఉంది. ఇక మెయిన్గా దశాబ్దాల తరబడి ఒకే గుర్తుపై ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. స్వస్తిక్ స్టాంప్తోనే ఎన్నికల ఓటింగ్ను మొత్తం కూడా వినియోగించుకుంటారు. అట్లాంటి టైంలో స్వస్తిక్ గుర్తును మినహాయించి ఏ గుర్తు ఉన్నా సరే, అక్కడ ఓటర్ వేసినటువంటి స్లిప్ పైన ఏ గుర్తు ఉన్నా దాన్ని చెల్లే ఓటు కింద పరిగణించాలని ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ సర్క్యులర్ ఇవ్వడం పైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒకవైపు రాజకీయ పార్టీలు దీనిపైన కామెంట్స్ చేస్తున్నాయి. దాంతోపాటుగా హైకోర్టులో కూడా పిటిషన్ అయింది. చూడాలి హైకోర్టులో ఈ పిటిషన్ పైన వాళ్ళు ఇచ్చినటువంటి క్లాజ్లోనేమో సెక్షన్ 50 కింద ఏదైతే దానికి కొన్ని ఒక గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్ కింద మేము ఎలాంటి గుర్తు ఉన్నా కానీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్న టైంలో అక్కడ నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది తప్పిదం ఉంది కాబట్టి ఓటర్కి ఎలాంటి ప్రమేయం లేదు కాబట్టి ఎలాంటి గుర్తులున్నా సరే, స్వస్తిక్ మినహాయించి మిగతా గుర్తులున్నా సరే దాన్ని చెల్లే ఓటు కింద పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అట్లా ఎట్లా పరిగణిస్తారు? నిజంగానే స్వస్తిక్ అక్కడ స్టాంప్ ఉంది. మొత్తం ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదంటే ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నట్టే అధికారులు కావచ్చు, అక్కడ సిబ్బందికి కావచ్చు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్లే ముందే చాలా బ్రీఫింగ్స్ ఇస్తారు. వాళ్ళకు దానికి సంబంధించి ఎట్లా ఎలక్షన్స్ నిర్వహణ టైంలో ఎట్లా ఉండాలి, ఏ గుర్తులను ఇవ్వాలి, ఓటర్తో ఎట్లా వ్యవహరించాలి, స్లిప్లు ఎట్లా ఇవ్వాలి, వెబ్ క్యామ్ కావచ్చు, మిగతా అన్నీ అంటే ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది. అట్లాంటి పోలింగ్ జరిగే టైంలో ఒక తప్పు జరిగితే ఆ తప్పును ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి పూట, అది కౌంటింగ్కు ముందు రోజు ఈ సర్క్యులర్ ఇవ్వడం అనేది చాలా అనుమానాలకు తావిస్తోందంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన ప్రస్తుతం అయితే పిటిషన్ ఫైల్ అయింది. పిటిషన్ విచారణకు స్వీకరిస్తారా లేదా, విచారణకు స్వీకరిస్తే ఎప్పుడు స్వీకరిస్తారో అనే విషయం పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సో ఒకవేళ పిటిషన్ విచారణకు వస్తే రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల ప్రాసెస్లో భాగంగా స్వస్తిక్ గుర్తుంటుంది. స్వస్తిక్ గుర్తును మినహాయించి మిగతా గుర్తులు వాడితే వేరే గుర్తులున్నా కానీ దాని ఓటును చెల్లే ఓటు కింద పరిగణించాలనేది డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని ఇమీడియట్గా దాన్ని సరిచేయాలని చెప్పేసి, అట్లాగే ఇదైతే సర్క్యులర్ ఇచ్చిందో సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి పిటిషన్లో ఫైల్ చేశారు. సో ఆ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఏం కామెంట్ చేస్తుంది, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తారు, అట్లాగే సాధారణంగానే మామూలుగా దీంట్లో పార్టీ కింద ఏదైతే
ఈ స్వస్తిక్ సింబల్ని స్వస్తిక్ సింబల్తో పాటు మిగతా సింబల్స్ వాడినా సరే చెల్లె ఓటు కింద పరిగణించాలని చెప్పారు కాబట్టి దాంట్లో ఎలక్షన్ కమిషన్ కూడా పార్టీ చేసే అవకాశం ఉంది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి దాని ప్రతినిధులు కానీ లేదంటే ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎవరైనా ఒకరు హాజరు కావాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఏం ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తుంది, అట్లాగే ఈ పిటిషనర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, కోర్టు ఏం చెప్పుకుంటుంది చూడాలి. మరికొద్ది సేపట్లో దీనిపైన మనకు డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. పిటిషన్ ఒకవేళ అలో అయితే మీకు మళ్ళీ ఒకసారి లైవ్లోకి వచ్చి అప్డేట్స్ అందిస్తాను. ఓవర్ టు యు భరత్. యా సంపత్, ఇక్కడ ఒక డౌట్ ఉంది. లంచ్ మోషన్ పిటిషన్ అంటున్నారు, అంటే లంచ్ వరకు విచారణకు రాదని. ఈలోపు కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది కదా, 8 నుంచి 12 గంటల మధ్య, లంచ్ అంటే 12:31. అప్పటి వరకు ఈ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు, కౌంటింగ్ కూడా చేస్తారు. సో ఆ లోపే ఏమైనా విచారణకు వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ 1కు ఆ టైంలోనే విచారణ ఉంటుందా? పిటిషనర్స్ కూడా వాళ్ళు వేసిన పిటిషన్ దానిలో కావచ్చు, అట్లాగే వాళ్ళు అప్పీల్ చేసింది ఏంటంటే ఇది ఒకవైపు కౌంటింగ్ నడుస్తుంది, మరోవైపు ఏ సబ్జెక్ట్ గురించి అంటే ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్ దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేము పిటిషన్ ఫైల్ చేశాం కాబట్టి 9-9:30 వరకు అంటే ఫస్ట్ అవర్లోనే పిటిషన్ స్వీకరించాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మామూలుగానైతే 12-12:30 టైంలో పిటిషన్స్ విచారణ ఉంటాయి. ఒకవేళ బ్రేక్ టైంలో కావచ్చు, లేదంటే అత్యవసర పిటిషన్ల కింద వీటిని స్వీకరించి విచారణకు స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు మార్నింగ్ అవర్లో, ఎర్లీ అవర్లో కౌంటింగ్ స్టార్ట్ కావడానికి బిఫోర్ లేదంటే కౌంటింగ్ స్టార్ట్ అయ్యే లోపే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపే విచారణకు స్వీకరిస్తే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి విచారణకు స్వీకరించాలని అయితే వాళ్ళు ఒక రిక్వెస్ట్ అడిగారు. కానీ దానిపైన ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కేవలం పిటిషన్ మాత్రమే ఫైల్ అయింది. దాని నుంచి అప్డేట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు విచారణ జరిగే అవకాశం ఉందని దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. యా, థ్యాంక్ యూ సంపత్.